ఇవాళ మనం మాట్లాడుకోబోయేది ఒక హీరో గురించి కాదు, ఒక జర్నీ గురించి. ఎందుకంటే స్టార్ అవ్వడం ఒక విషయం, కానీ జనాలు మనోడు అనిపించుకోవడం ఇంకో విషయం. అలాంటి అరుదైన జర్నీ ఉన్న హీరో అల్లు అర్జున్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్తో వచ్చిన హీరోలు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళందరిలోనూ మొదటి రోజు నుంచే ఒత్తిడి ఎక్కువగా ఎదుర్కొన్న హీరోల్లో అల్లు అర్జున్ ముందు వరుసలో ఉంటాడు. ఎందుకంటే ఆయన పుట్టింది సాధారణ కుటుంబంలో కాదు. నిర్మాత అయిన అల్లు అరవింద్ గారి కొడుకు, లెజెండరీ కమెడియన్ అల్లు రామలింగయ్య గారి మనవడు, మెగాస్టార్ చిరంజీవి గారి మేనల్లుడు. అంటే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ముందు నుంచే ఒక ట్యాగ్ రెడీ, ఇతను ఫ్యామిలీ హీరో. అసలు సమస్య అక్కడే మొదలైంది. ఎందుకంటే జనాలు టాలెంట్ చూసే ముందు కంపారిజన్ మొదలుపెట్టారు. 2003లో వచ్చిన గంగోత్రి సినిమా ఆయన హీరోగా మొదటి సినిమా. నిజం చెప్పాలంటే ఆ టైంలో సోషల్ మీడియా లేనప్పటికీ ట్రోల్స్ మాత్రం ఉన్నాయి. లుక్ మీద కామెంట్స్, ఫిజిక్ మీద కామెంట్స్, డాన్స్ తప్ప ఇంకేం రాదని విమర్శలు. చాలామంది ఇతను ఎక్కువ రోజులు ఉండడు అనుకున్నారు. ఒక కొత్త హీరోకి ఇవి చాలా కఠినమైన రోజులు. కానీ అక్కడే అల్లు అర్జున్ తీసుకున్న నిర్ణయం చాలా కీలకం. ప్రూవ్ చేయాలి. తర్వాత వచ్చిన ఆర్య సినిమా ఆయన లైఫ్లో నిజమైన టర్నింగ్ పాయింట్ అయ్యింది. దర్శకుడు సుకుమార్ ఇచ్చిన ఆ క్యారెక్టర్ అప్పటి వరకు తెలుగు సినిమాలో చూడని హీరో. కొంచెం పిచ్చి, కొంచెం అమాయకం, పూర్తిగా ప్రేమలో ఉండే వ్యక్తి. ఆ సినిమా తర్వాత ఒక్కసారిగా యూత్కి కనెక్ట్ అయింది. అప్పటి వరకు ట్రోల్ చేసిన వాళ్ళు కూడా ఇదొక కొత్త హీరో అనిపించుకున్నాడు. ఇక సక్సెస్ వచ్చిందంటే ప్రయాణం ఈజీ అయిపోతుందా అంటే అస్సలు కాదు. ఆయన కెరీర్లో ఒక పెద్ద స్ట్రగుల్, ఇమేజ్ కన్ఫ్యూషన్. మాస్ హీరోనా, క్లాస్ హీరోనా, డాన్స్ హీరోనా, యాక్టరా? ఇండస్ట్రీ కూడా క్లియర్గా అర్థం చేసుకోలేకపోయింది. అందుకే బన్నీ, దేశముదురు లాంటి సినిమాలతో పూర్తిగా మాస్ వైపు వెళ్ళాడు. దర్శకుడు పూరి జగన్నాథ్తో చేసిన దేశముదురు ఆయనలోని యాటిట్యూడ్ను బయటకు తీసింది. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. బయటకి కనిపించేది స్టైల్, కానీ లోపల చాలా ప్రెషర్ ఉండేది. ఎందుకంటే ప్రతి సినిమా తర్వాత ఒకే కామెంట్, డాన్స్ బాగుంది కానీ యాక్టింగ్. ఇది చాలా సంవత్సరాలు ఆయన్ను వెంటాడింది. ఆర్య 2 రిలీజ్ అయినప్పుడు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అప్పట్లో చాలామంది అర్థం చేసుకోలేదు, కానీ తర్వాత అదే సినిమా కల్ట్ అయింది. అంటే అప్పుడే ఆయన రిస్క్ తీసుకుంటున్నాడు. ప్రేక్షకులు కొంచెం లేట్గా క్యాచ్ చేసుకున్నారు. ఇంకో ఫేస్ వచ్చింది. హిట్ ఉన్నా, హిట్ లేకపోయినా, అంటే హిట్ ఉన్నా కూడా స్టార్డమ్ స్టేబుల్ కాలేదు. జులై, రేసుగుర్రం హిట్స్ ఇచ్చాయి, కానీ అప్పటికి ఆయన మీద ఒక పర్సెప్షన్ ఉండేది. స్టైలిష్ స్టార్, లైట్ సినిమా హీరో. అక్కడే అల్లు అర్జున్ కెరీర్లో ఎమోషనల్ ఫేజ్ మొదలైంది. ఎందుకంటే ఎంత కష్టపడ్డా పూర్తి గుర్తింపు రావడం లేదనే ఫీలింగ్. అదే సమయంలో ఆయన స్క్రిప్ట్స్ ఎంపిక మార్చారు. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా ఆయనలోని మెచ్యూరిటీని చూపించింది. ఫ్యామిలీ విలువలు, ఎమోషన్స్ని హ్యాండిల్ చేసిన తీరు చాలా మందిని సర్ప్రైజ్ చేసింది. కానీ అసలు మాస్ ఎక్స్ప్లోజన్ వచ్చింది సరైనోడుతో. అక్కడి నుంచి ఆయన మాస్ మార్కెట్ పూర్తిగా ఓపెన్ అయింది. అయినా కూడా ట్రోల్ సాగలేదు. స్టైల్ మాత్రమే ఉంది. సేఫ్ సినిమాలే చేస్తున్నాడు అనే కామెంట్స్ మళ్ళీ మళ్ళీ మొదలయ్యాయి. మనందరికీ రిలేటబుల్ పాయింట్ ఇదే. లైఫ్లో ఫస్ట్ ఇంప్రెషన్ కరెక్ట్గా ఉండకపోవచ్చు, పీపుల్ జడ్జ్ చేయొచ్చు, సక్సెస్ లేటుగా రావచ్చు, కానీ కన్సిస్టెన్సీ ఉంటే నెరేటివ్ చేంజ్ అవుతుంది. అందుకే అల్లు అర్జున్ జర్నీ ఇన్స్పైర్ చేస్తుంది. ఎందుకంటే ఆయన పర్ఫెక్ట్ హీరో కాదు, ఇవాల్వ్ అయిన హీరో. ఇవాళ ఆయన బర్త్డే అంటే ఫ్యాన్స్కి సెలబ్రేషన్స్, కానీ సినిమా లవర్స్కి రిమైండర్. హార్డ్ వర్క్ సైలెంట్గా వర్క్ చేస్తుంది, రిజల్ట్ లౌడ్గా మాట్లాడుతుంది. హ్యాపీ బర్త్డే ఐకాన్ స్టార్. తగ్గేదేలే జర్నీకి, ఎక్కడా ఫుల్ స్టాప్ ఉండద్దు.